గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్ లో గురువారం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం శుక్రవారానికి ఉత్తర అండమాన్ సముద్రం దక్షిణ మయన్మార్ పరిసరాల్లో కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న 2 రోజుల్లో తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి మయన్మార్, బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే 3 రోజుల్లో బంగాళాఖాతం మీదుగా తూర్పు గాలులు తమిళనాడు, కోస్తాంధ్ర దిశగా వేనున్నాయి అని, దీంతో వర్షాలు పడతాయి అని అన్నారు. శుక్రవారం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 2 రోజులు కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఇది మరింత బలపడి మయన్మార్, బంగ్లాదేశ్ వైపు పయనించే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. వచ్చే 3 రోజుల్లో బంగాళాఖాతం మీదుగా తూర్పు గాలులు తమిళనాడు, కోస్తాంధ్ర దిశగా వేనున్నాయి అని, దీంతో వర్షాలు పడతాయి అని అన్నారు. శుక్రవారం రాయలసీమ, దక్షిణ కోస్తాల్లో అక్కడక్కడ వర్షాలు కురిశాయి. రానున్న 2 రోజులు కోస్తా, రాయలసీమల్లో చెదురుమదురు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలియజేసింది. ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.